హాయ్ అండి, ఈరోజు స్ట్రీట్ స్టైల్ పావ్ బజ్జీ ఎంతో సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 2 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 2 క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 బంగాళాదుంపలు, 2 క్యారెట్ కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బంగాళాదుంప క్యారెట్ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని వెన్న వేసుకోవాలి 2-3 స్పూన్లు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుని ఫ్రై అవుతా ఉండగా పచ్చిమిరపకాయలు తురిమి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికము, బఠానీ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఫ్రై అవుతా ఉండగా టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయిన తర్వాత పావ్ బజ్జీ మసాలా 1.5 స్పూన్ వేసుకున్నాను. పసుపు, కారం, ఉప్పు, కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మ్యాషర్తో మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత బంగాళదుంప క్యారెట్ కూడా వేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి మ్యాషర్తో మెత్తగా చేసేసుకుని అంతా మొత్తం కలిసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని సాల్ట్ కానీ మసాలాలు కానీ ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే ఇవి ఉడుకుతూ ఉండగా చూసుకోవాలి. ఈ బాజీకి బాగా వెన్న ఎక్కువ పడుతుందండి. ఎంత వెన్న వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో 1 స్పూన్ వెన్న, కొంచెం కొత్తిమీర, కసూరి మేతి వేసి మన బాజీ రెడీ అయిపోయింది. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దోసల పెనం తీసుకుని కొంచెం వెన్న వేసుకోవాలి. కసూరి మేతి వేసుకుని ఈ బ్రెడ్ని పావ్ అంటారండి, కర్రీనేమో బాజీ అంటారు, పావ్ బాజీ. మేమైతే మహారాష్ట్ర సైడు 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉన్నామండి. అక్కడ ఓ పచ్చిమిరపకాయ బజ్జీ కానీ, అరటికాయ బజ్జీలు, చల్ల పునుకులు ఏవి ఈవినింగ్ స్నాక్ ఏం దొరికేవి కదండి. పావ్ బజ్జీ, పానీపూరి, వడాపావ్ ఇలాంటివి, బ్రెడ్ బజ్జీ ఇవన్నీ బాగా దొరికేవి. అక్కడ ఉండగా ఇవి అలవాటు అయిపోయినాయి బాగానే. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. లాస్ట్లో కర్రీలో కొంచెం వెన్న వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.